ఓకే. ఇప్పుడేం చేయాలి? హాయ్ అక్క. హాయ్ మహా. ఇదిగో మా బావ. బావా, కళ్యాణి అక్క నిన్ను చూడాలంటే వెళ్ళిపోతున్నావేంటి? స్టమక్ అప్సెట్ అయింది మహా, ఇప్పుడే వస్తాను. సారీ అక్క, బావ ఇప్పుడు మాట్లాడలేడు. నేను మళ్ళీ చూపిస్తానులే. ఇలా ఫోన్లో కాదు మహా, డైరెక్ట్గా చూస్తాను. ముందు మీరు బయలుదేరండి. అలాగే అక్క, అలాగే వస్తాం. బాయ్. ఓకే. నా అనుమానం 100% కరెక్టే. సిద్ధుగాన్ని తీసుకుని మహాలక్ష్మి రావాలి. సిద్ధుగాడు బెదవా అని మహాలక్ష్మికి తెలిసేలా చేసి మహాలక్ష్మి జీవితాన్ని కాపాడాలి. రే సిద్ధు, నీలాంటి వాడు చస్తే మళ్ళీ పుట్టడ్రా. నీలాంటి వాణ్ణి నేనిప్పటి వరకు చూడలేదు. ఈ రోజుతో నీ డ్రామాలన్నింటికి తెరదింపుతాను. నరకాసురుని వధ, నీ రూపంలో మహాలక్ష్మికి పట్టిన పీడ, రెండూ ఒకేసారి జరుగుతాయి. నిన్ను జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏంటి కళ్యాణి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? టెన్షన్ అంటూ ఏం లేదు ఆఫీసర్. ఈరోజు చెడుపై మంచి విజయం సాధించబోతోంది. సాధించడం ఏంటి? నరకాసురుణ్ణి అమ్మవారు చంపడం వల్లే కదా ఈరోజు నరకాసుర వధ చేసుకుంటున్నాం. అది ఆ కాలంలో, నేను చెప్పేది ఈ కాలంలో ఆఫీసర్. అర్థం కాలేదు. అర్థమవుతుంది. కాకపోతే అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. కొంతమందికి నేనిచ్చే సర్ప్రైజ్తో దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. చాలా కాన్ఫిడెంట్గా ఆనందంగా ఉన్నావంటే సంథింగ్ ఈస్ దేర్. నువ్వేం చేసినా ఈ ఇంటి కోసం, నలుగురి మంచి కోసమే చేస్తావు. థ్యాంక్ యూ ఆఫీసర్. నాకేం అర్థం కావడం లేదు. కళ్యాణికి నా తమ్ముడి మీద అనుమానం వచ్చిందా ఏంటి? సంపద, కళ్యాణి మాటల్లో అర్థం ఏంటి? ఏమో, నాకేం అర్థం కాలేదు. ఆ కళ్యాణికి నా మీద అనుమానం వచ్చిందా? మేబీ వచ్చుండొచ్చు. అందుకే కళ్యాణి మహాతో నన్ను తీసుకురమ్మని చెప్పుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు కూడా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటే మహా కూడా నా మీద అనుమానం వచ్చేస్తుంది. కాదు, కళ్యాణి తెప్పిస్తుంది. ఏమైందిరా, ఏదో కంగారుగా ఉండట్టుండో? ఏమైనది చెప్పు. ఆ కళ్యాణి నన్ను తీసుకురమ్మని చెప్పింది. వెళ్తే కళ్యాణికి దొరికిపోతాను, వెళ్ళకపోతే అనుమానం వస్తుంది. బావ ఓకేనా? తొందరగా రెడీ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇప్పుడెందుకు మహా, అసలు చీకటి పడుళ్ళా. పైగా పెళ్లి కుదిరిన వాళ్ళు 2 రోజుల్లో ముహూర్తం అయ్యే. లేదత్తయ్యా, వెళ్లాల్సిందే. మొన్న కూడా మీరు లోపలికి రాలేదు. అక్క బావని చూడాలంటుంది. బావా 2 నిమిషాల్లో వచ్చేస్తా, రెడీగా ఉండు. మహా, మహా, రే సిద్ధు, నువ్వు వెళ్తే దొరికిపోతావురా.
వెళ్ళకపోయినా నా మీద అనుమానం వస్తుందమ్మా. ఏదో ఒకటి చేయాలి. ఆ కళ్యాణి కావాలని ఇదంతా చేస్తుంది. నేను వేసే ప్రతి అడుక్కి అడ్డుపడుతుంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఏదో ఒకటి కాదమ్మా, చంపేయాలి. అవునమ్మా, చంపేస్తాను. ఏమంటుండవరా సిద్ధు? అవునమ్మా, ఆ కళ్యాణి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది. ఇప్పుడు కూడా అది నా లైఫ్తో ఆడుకుంటుంది. నా లైఫ్ ఇప్పటికైనా బాగుపడాలంటే అది మాత్రం బ్రతుకుండకూడదు. చంపేస్తానమ్మా, చంపేస్తాను. చంపేస్తావా బావా? ఎందుకు చంపాలనుకుంటున్నావు బావా? నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావో నాకు తెలుసు బావా. నీ సినిమాలో క్యారెక్టర్నే కదా? అంతే కదా బావా? అది కాదమ్మా, రేపు పెళ్ళైనాక మహాని వదిలి సినిమా కోసం 6 నెలల్లో సంవత్సరమో దూరంగా ఉండాల్సి వస్తుంది కదా. ఏం చేస్తావురా అంటే, అన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తే డైరెక్టర్ అవ్వాలన్న కోరికనే చంపేస్తాను గాని మహా కంటే నాకేది ఎక్కువ కాదని అంటున్నాడమ్మా. ఇంతలోనే నువ్వు వచ్చుండవు. నిజమా బావా? నిజం మహా. ఐ లవ్ యూ బావా. నా కోసం ఇంత చేస్తున్నావు. పద వెళ్దాం. అత్తయ్య, నువ్వు కూడా మాతో రా. నేనెందుకులేమ్మా? రా అత్తయ్య, వెంటనే వచ్చేద్దాం. రా బావా, రండి. ఆ రౌడీ వెధవలు ఎక్కడున్నారో? మహాలక్ష్మి ముందు ఏం మాట్లాడినా దొరికిపోతాను. లేట్ చేయకూడదు, ఎలా అయినా మాట్లాడాలి. ఎస్, ఏమైంది బావా? అదే ఇప్పుడే కొంచెం ఎమర్జెన్సీ. రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను మహా. అలాగే బావా. హలో రేయ్, నేను సిద్ధుని. చెప్పండి సార్. ఎక్కడున్నారు? సార్ మా ప్లేస్లో చొక్కేస్తున్నాం సార్. మీరు అర్జెంటుగా బయలుదేరి పోచంపల్లికి రండి. 10 నిమిషాల్లో ఉంటాం సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అర్థమైంది సార్. సరే. రేయ్, పోచంపల్లి వెళ్ళాలి, పదండ్రా. మహా వెంటనే బయలుదేరుతున్నాను అనింది, బట్ ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేస్తే బెటర్. హలో అక్క. మహా ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి? వస్తున్నామక్క, ఆన్ ది వే. అవునా,
సరే అయితే ఇంకా సేపట్లో మేం నరకాసుర వధ దగ్గరికి బయలుదేరుతున్నాం. అక్కడికే రండి. సరే అక్క. సరే. త్వరగా పోనివ్వు బావా. కళ్యాణి ఏదో ప్లాన్ చేసింది. ఏంటో మెల్లగా కనుక్కోవాలి. కళ్యాణి, చిన్నపిల్లలు చుట్టాల కోసం ఎదురు చూస్తున్నట్టు నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు? తెలిసిన వాళ్ళెవరైనా వస్తున్నారా? అవును పిన్ని, బాగా కావలసిన వాళ్ళు. అంత కావలసిన వాళ్ళు ఎవరబ్బా? సీతారామపురం సర్పంచ్ ధనంజయ వర్మ గారి ఒక్కగానొక్క కూతురు, కాబోయే అల్లుడు. ఓహో, వాళ్ళ? ఏంటేంటి? ఏంటేంటని అంతలా షాక్ అయ్యావేంటి పిన్ని? ఏ వస్తే మీకేమైనా ప్రాబ్లమా? అబే, ప్రాబ్లం ఏముంటుంది కళ్యాణి? ఏం లేదు. మహాలక్ష్మికి కాబోయే భర్త కూడా వస్తున్నాడా? అవును పిన్ని. ఏ అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? అతనెవరో నీకు తెలుసా? అబే, నాకెలా తెలుస్తుంది? పెళ్లి కార్డులో కూడా నేను చూడలేదు కదా. అందుకే ఇప్పుడు పిలిచాను. చచ్చింది గొర్రె. రే తమ్ముడు, ఇక్కడికి రావద్దురా. నేనిప్పుడు ఫోన్ చేస్తే పక్కన మహాలక్ష్మి ఉంటుంది. సిద్ధుకి నేను హెల్ప్ చేస్తున్నాను అని కళ్యాణికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పిన్ని, ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? ఏం లేదమ్మా, ఏం లేదు. కళ్యాణి, ఇందాకటి నుండి చూస్తున్నాను. ఫోన్లో మాట్లాడుతున్నావు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావు. ఏమైంది? అమ్మా, నాకేదో అనుమానంగా ఉందమ్మా. దేని గురించి కళ్యాణి? మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతుంది ఎవరు అని. వాళ్ళ బావనే కదా చెప్పింది. అవునమ్మా, కానీ మహాలక్ష్మి వాళ్ళ బావని మాత్రం ఇన్ని రోజులుగా చూడలేకపోతున్నాం. అతన్ని మనం చూస్తున్నాం అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక రకంగా మనం చూడలేకపోతున్నాం. అతను కావాలని మిస్ అవుతున్నాడా, లేకపోతే అతను మన కంటపడకుండా ఎవరైనా చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదమ్మా. నాకెందుకో సంపద సిద్ధుల మీదే అనుమానంగా ఉందమ్మా. సంపద ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. సిద్ధుగాడి జాడలేదు. సైలెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఆలోచిస్తున్నానమ్మా. పండగ పూట వెధవ సిద్ధు గురించి ఆలోచించి మనసెందుకు పాడు చేసుకుంటావు? వాడి గురించి మర్చిపో. శౌర్యతో పాటు ఆనందంగా ఉండు. దుష్టులకెంత దూరంగా ఉంటే అంత మంచిది. సరేనా? సరే అమ్మా. మహాని పెళ్లి చేసుకోబోయేది సిద్ధునే అయితే మాత్రం ఎలా అయినా ఆపి తీరుతానమ్మా. ఈ రోజుతో సిద్ధు గడి చాప్టర్ క్లోజ్ చేయిస్తాను. అనుపమా, కళ్యాణి, దమయంతి, రెండమ్మా, త్వరగా రండి. అత్తయ్య, పల్లవి, చిన్న ఎక్కడా? ఆయన అన్నయ్య ఇద్దరు నరకాసురుని వధ దగ్గరికి వచ్చేస్తామన్నారత్తయ్య. సేటుగారు డబ్బులు ఇవ్వడం లేట్ అయిందంట. అలాగా?
ముత్యాల హారమా వదినా? భలే ఉంది తెలుసా? నీ పనే బాగుంది వదినా. అంటే అంటే నీకు ఈ ముత్యాల హారం బాగుంటుంది అంటున్నాను. ఇది నాకు కాదు, నా కోడలికి. అంటే ఒకటా రెండా? ఒకటేంటి రెండేంటి? ఇదిగో మరి కొట్టనంటేనే చెప్తాను వదినా. నచ్చితే కొట్టను. ఏయ్! మిగిలిన మొక్క బయటికొస్తే మూతి పగులుతుంది. ఇది నా కోడలు కళ్యాణి కోసం. అయ్యో పల్లవి 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 నీళ్ళు తీసుకురామా. పల్లవి దేనికి గుండె ఆగిపోయిందా ఏంటి? నీళ్ళు చల్లమ్మా. పల్లవి పైకి పల్లవి లేపండి. పల్లవి లే పల్లవి లే పైకి లే. ఏమిటి అలా పడిపోయావు? ఏమైంది పల్లవి? నువ్విచ్చిన షాక్ అలాంటిది మరి. కళ్యాణిని నువ్వు నా కోడలు అంటేను. నిజమే కదా, నా మొదటి కోడలు ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నా కోడలు కళ్యాణి. అందుకే నా కోడలికి పండగ గిఫ్ట్గా ఈ ముత్యాల హారం నా చేతుల మీదుగా ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అత్తయ్య. ఇలా రా కళ్యాణి, రా. కూర్చో. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఇప్పుడు నేను చూపించే ప్రేమని అలుసుగా తీసుకొని ఓవర్ యాక్షన్ చేశామనుకో, నా చేతిలో నీకు మూడుతుంది. ఆ సంపద మీద కోపం నీ మీద ప్రేమ చూపించేలా చేస్తుంది. గుడ్డి కన్నా మెల్ల మేలంటారు కదా, అలా అన్నమాట. నాకు ఆ సంపదంటే అసహ్యం. అది నా కొడుకుని, ఈ ఇంటిని వదిలి ఎందుకు పోయానా అని బాధపడాలి. నువ్వు ఆనందంగా ఉన్న ప్రతి క్షణం అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే నిన్ను ఇంకా ఇంకా ప్రేమగా చూసుకుంటాను. ఇలాంటి బహుమతులు ముందు ముందు ఇంకా ఇంకా ఇస్తాను. అది చూసి నీ మీద ప్రేమ అని అనుకోకు. అంతేకాదు, ఈరోజు లక్ష్మీ పూజ చేశాం కదా, ఏదో ఒకటి ఎవరికైనా దానం ఇస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. అందుకే దారిని పోయేవాళ్ల కంటే ఇంట్లో పడున్న నీకిస్తే మంచిదని నీకిస్తున్నాను. అనుపమా, దమయంతి కళ్యాణితో ఏం మాట్లాడుతుంది? ప్రేమ ఎక్కువైంది కదత్తయ్య, జాగ్రత్తలు చెప్తున్నట్టుంది. ఫేస్ అలా పెట్టకు, మీ వాళ్లకు అనుమానం వస్తుంది. నవ్వు. అయ్యో, అయినా మీ ఆయన్ని పక్కనే ఉంచుకొని నేను నీ మెళ్ళో హారం వేస్తే మీ ఆయన ఫీల్ అవుతాడు కళ్యాణి. అసలు చూడు ఎలా చూస్తున్నాడో. శౌర్య, రా నాన్నా, నీ భార్యని నువ్వే అందంగా అలంకరించుకో. సూర్య, ఈ అవకాశం మీ అమ్మ ఇచ్చిందంటేనే విచిత్రం. అలాంటప్పుడు అడగగానే వెళ్ళాలి. అసలే అమావాస్య, మీ అమ్మ మనసు మారినా మారుతుంది. వెయ్.
ఇది చూసాకైనా సంపదకి ఇంట్లో దాని స్థానం ఏంటో తెలియాలి. శౌర్య, పద వెళ్దామా?